దేవునికి స్తోత్రం కలుగునుగాక. వందనాలమ్మా. అయ్యా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలి. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము. మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మరి ప్రతి ఉదయము దేవుని వాక్యము ఎంతో ఆశీర్వాదకరం వినటం. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రభు అంటాడు. అప్పుడు ఆదాము తోట మధ్యలో దాక్కున్నానని చెప్తాడు. ప్రభు కూడా అడుగుతున్నాడు, నా కుమారుడా, నువ్వు ఎక్కడున్నావు? ఎటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావు? నా కుమార్తె, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు? నువ్వు ఏ భయంలో ఉన్నావో, ఏ కలవరంలో ఉన్నావో, ఏ సమస్యలలో ఉన్నావో నేను నిన్ను పిలుస్తున్నానని ప్రభువు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని పిలుచటం ద్వారా, దేవుడు మనతో మాట్లాడటం ద్వారా కలిగే గొప్ప గొప్ప మేలులు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మీరు గమనించండి, ఆదాముకి చర్మపు వస్త్రములను ఆయన తయారు చేశాడట. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, నీ అవసరత ఏమిటో, నీకు ఏది కావాలో ప్రభువుకు తెలుసు. అందుకని ప్రభు అంటాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. మన తల్లిదండ్రులు మనల్ని అడగకపోవచ్చు, మన బంధువులు మనల్ని అడగకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని అడుగుతాడు, మన పరిస్థితులు ఏమిటో అని ప్రభు కనుక్కుంటాడు, అడుగుతాడు. మనం అప్పుడు దేవునికి మన సమస్యలు చెప్పుకోగలిగితే నిశ్చయంగా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. అక్కడ మాత్రమే కాదు, కానీ కయ్యోను అడుగుతాడు, హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఎక్కడ ఉన్నాడు? నీ కుటుంబస్తులు ఎక్కడున్నారు? నీ రక్త సంబంధులు ఎక్కడున్నారు? నీ అన్నవారు ఎక్కడున్నారు? వారు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో నేను వారిని విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడండి. దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు జీవించేవాళ్ళు, దేవుని కొరకు ముందుకి అడుగులు వేసే వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, మాట్లాడతాడు. ఈ ఉదయ కాలంలో నీ పరిస్థితులు దేవుడు మార్చడానికి ఆయన దిగి రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన నీతో మాట్లాడుతున్న మాటని హృదయంలో నెమరు వేసుకొని ప్రభు పిలుపుకు లోబడినట్లయితే నువ్వు గొప్ప అద్భుతాన్ని చూస్తావు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు.